UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చాలా సంతోషంగా ఉంది ఈ రోజు జై సారేగమప 16th సీజన్ సక్సెస్ఫుల్ గా 15 పూర్తి చేసుకొని 16వ సీజన్ మొదలైంది. ఈ 16 ఏంటో అర్థం కావట్లేదు. ది బెస్ట్ సింగర్స్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ కావాల్సిన ఫుల్ స్టఫ్ ఈ సారేగమప 16లో 100% దొరుకుతాయి. అంత వండర్ఫుల్ సింగర్స్ ఉన్నారు. మా అందరి కలమై, మా అందరి మాటై, మా అందరి విజన్ అయి మీరు మీ ద్వారా మమ్మల్ని అందరినీ బయటకు తీసుకొస్తారు. ముఖ్యంగా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే సృష్టిలో ఏ కోకిల తన గుడ్డును తాను పొదగదు, తన పిల్లల్ని తాను పెంచదు. ఈ సత్యం ఇది. కాకి గూట్లో కోకిల గుడ్డు పెడితే కాకి పొదుగుతుంది. అది పూత నీరిస్తే కానీ ఇది కాకి ఆ కోకిల అని తెలియటానికి. అది సృష్టి రహస్యం. కానీ ఒక గాన కోకిల మాత్రం సృష్టికి విరుద్ధంగా ఎంతో మంది కోకిలని, ఎన్నో గాన కోకిలని తయారు చేసింది తన జీవితంలో. ఆ గాన కోకిల బాలుగారు. సార్ చెప్పినట్లు నేను 16 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు నేను ఉన్నాను అన్నమాట. ఈ జర్నీలో సాగుతూ ఉన్నాను. ఈ ప్రయాణంలో చాలా అద్భుతమైన ప్రయాణం, చాలా అద్భుతమైన లాంచింగ్ ఎపిసోడ్ రోజు మా ట్రైనర్స్, మా ముగ్గురు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. శివ గారు, అరుణ్ గారు, శ్రీకాంత్ గారు. అడిగాను, ఎలా ఉన్నారండి సింగర్స్, ఎలా ఉన్నారు? లేదు మేడం, ఈసారి అందరూ బాగున్నారు మేడం, చాలా బాగున్నారు అంటే బహుశా ఒక 80% అలా ఉండుంటారు. అందుకని వీళ్ళు ఇలా చెప్తున్నారేమో అనుకున్నాను. కానీ వన్స్ మేము వాళ్ళ పాటలు మొత్తం విన్న తర్వాత మేము చాలా స్ట్రిక్ట్గా లేకపోతే మటుకు మేము మధ్యలో చాలా ఇబ్బందులు పడతామనేది అర్థమైంది. అందుకంటే ముందు మిమ్మల్ని ఈరోజు ఒక క్వశ్చన్ అడగాలి నేను. ఈరోజు బాలు గారి వర్ధంతి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఇలా జరగడం యాదృచ్ఛికమా, లేకపోతే ఏదైనా కావాలని చెప్పి స్టార్ట్ చేశారా ఈ ప్రోగ్రామ్ అమ్మా? లేదంటే యాక్చువల్గా 2 తిథులు 2గా వస్తాయి బాలు గారికి. తిథి ప్రకారం చేస్తాం మేము. ఇది డేట్ వీళ్ళకి ముందు ఇచ్చేయడం జరిగింది. అది కాకుండా నిన్న ఏమంటే ఇక్కడ అన్నయ్య మా ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కలిసి అన్నదానం చేశారు. అన్నప్రసాదం అని పెడతారు. దానికి ఎప్పుడు వస్తుంటాం మేము ఇక్కడికి. సో దానికోసం వచ్చామన్నమాట. నిన్న షూటింగ్ మధ్యలోనే వెళ్ళి అక్కడ చేసుకోవడం జరిగింది. ఇది యాదృచ్ఛికం కాదమ్మా. డేటు యాక్చువల్గా వీళ్ళకి ముందు ఇవ్వబట్టి తర్వాత ఒక్కరోజు కావాలి మేడం, ప్రెస్ మీట్ పెట్టుకుంటాము, అందుకని వచ్చాను. బాగుందమ్మా. అమ్మ, ఒక్క చిన్న విషయం, మీరు జడ్జి ఇందులో. అయితే శైలజ గారు అంటే ఏంటి అనేది మాకు తెలుసు. అంటే ఎవరిని నొప్పించడం మీ మనస్తత్వం కాదు. ప్లస్ ఏదైనా ఉంటే చాలా వరకు ఎంకరేజ్ చేస్తారు. అంటే అక్కడ ఏదైనా మిస్టేక్ ఉందా మీరు డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా సరిదిద్దుకోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ యాజ్ ఎ జడ్జిగా మీరు ఇక్కడ మార్క్స్ ఇచ్చేటప్పుడు మీకు అసలు ఎలా ఉంటుంది ఫీల్? మార్క్స్ చాలా కష్టం అమ్మా అది. ఎందుకంటే ఇప్పుడు అందులో ఫస్ట్ కంటెస్టెంట్ పాడుతున్నారండి, వాళ్ళకి వేయడం మార్కులు చాలా కష్టం. తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది అనుకోండి, మనకు తెలుస్తుంది ఎలా పాడతారు. నేను మార్కుల విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను. స్ట్రిక్ట్గా ఉంటాను. అంటే అందరిలోకి తక్కువ ఇచ్చేది నేనే, టు బి ఫ్రాంక్. అంటే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ వేసుకుంటాను అనమాట. సపోజ్ వీళ్ళు ఇప్పుడు బాగుపడారు, అవుట్ ఆఫ్ 10 వీళ్ళకి 7 ఇచ్చామనుకోండి, లేదా 9 ఇప్పుడే ఇచ్చేసామనుకోండి. ఇంకొక మంచి కంటెస్టెంట్ వస్తే 10 ఇస్తాం. ఆ తర్వాత మంచి వాళ్ళు వస్తే ఏం చేస్తాం, టై అయిపోతుంది. 10 వస్తాయి. అందుకని ఎప్పుడు 7తో అలా స్టార్ట్ చేసుకున్నామంటే మనకి దాన్ని మార్చుకోవడం ఈజీగా ఉంటుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు సీజన్ 16 రాబోతుంది. అసలు మీకు తెలిసినంత వరకు సీజన్ 16 అనేది టఫ్గా ఉండబోతుంది అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే ఇందాక మేము ప్రోమో చూసినప్పుడు ప్రతి సింగర్ కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు. చాలా అంటే మీరు ఎంతో మందిని మీ కళ్ళ ముందు సింగర్స్ చూశారు, చేశారు, చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు. సో అసలు మీకు ఎలా అనిపిస్తుంది? టఫ్గా ఉంటుంది. సో మీకైతే జడ్జిమెంట్ కూడా టఫ్గా ఉండబోతుంది అనమాట. టఫ్గా ఉంటుంది మీకు దాంట్లో తెలుస్తుంది. ప్రోమోలో చూసారంటే మేము అందరం అదే చెప్పాం, మాకు చాలా టఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్.
కోటి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు చాలా 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 ఇష్టం. అంటే ఒక కన్ను పెట్టరు కన్ను కొట్టరు సాంగ్ దగ్గర నుంచి లైక్ అంటే నాట్ ఓన్లీ ఏమని చెప్పాలి మీ గురించి, ఒకటా రెండా ఎన్ని సాంగ్స్, అంటే మీరు ఒక అద్భుతం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను. ఇంతకుముందు చూడడం అయితే టీవీలో చాలాసార్లు చూసినప్పటికీ కూడా యాజ్ ఏ యాంకర్గా మిమ్మల్ని కలవడం నాకు నిజంగా ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన సరిగమప గురించి వస్తే 15 సీజన్స్ కంటిన్యూస్గా అంటే లైక్ చాలా అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు 16th సీజన్ జరగబోతుంది, ఇంకా అద్భుతంగా జరగబోతుంది. మాకైతే ఇది చాలా అద్భుతమే. బట్ మీ విషయంలో చెప్పండి, ఎందుకంటే యాజ్ ఎ జడ్జిగా మీరు మీ గురించి మాకు తెలుసు, లైక్ అంటే మార్క్స్ ఇచ్చేటప్పుడు మీరు చాలా టఫ్ గా ఫీల్ అవుతారు అని చెప్పేసి మేము విన్నాము. అండ్ ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ చూస్తే, ఇప్పుడు ప్రెసెంట్ ఈ సీజన్ లో వచ్చే కంటెస్టెంట్స్ చూస్తే మాకు ఎలా ఉందంటే లైక్ మేబీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క యూనిక్ గా అనిపిస్తున్నారు. అండ్ మీకు ఎలా ఉంది అంటే మీకు వచ్చిన ఫీలింగ్ నాకు వచ్చింది. ఏంటంటే సీజన్ అనేసరికి ఒక 5 ఎపిసోడ్ల తర్వాత సెట్ అవుతారు ఒక్కొక్కరు, అప్పుడు బాగా పాడటం మొదలెడతారు. వీళ్ళు రావటమే 100 మార్క్స్లో ఒక్కొక్కరు ఆ రేంజ్ లో పాడుతున్నారు. అది చాలా ప్లస్, ఈవెన్ ఛానల్కి కానీ ప్రోగ్రామ్ కానీ పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. నేను ఎక్కువ పొగుడుతున్నాను అనుకోకండి వాళ్ళని, మంచి టాలెంటెడ్ సింగర్స్, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. ఓకే సార్, అయితే ఇక్కడ మీరు చాలా మందిని అంటే లైక్ చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు, చాలా మందికి లైఫ్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న వీళ్ళ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్ నుంచి మీరు అంటే మీ మ్యూజిక్ డైరెక్టర్ లో పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఏంటి అంటే లైక్ అంటే వీళ్ళని కూడా మీరు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇంట్రడ్యూస్ చేయాలంటే మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తామంటే వాళ్ళని ఇంకా మంచి మంచి పాటలు పాడించేటట్టు చేసి ఇండస్ట్రీ టోటలీ నాట్ ఓన్లీ టాలీవుడ్ కోలీవుడ్ అందరూ చూడాలి. చూస్తే అంటే వాయిస్ కొత్త ఫ్రెష్ వాయిస్ దొరికితే చాలండి ఎత్తుకుని వెళ్ళిపోతారు. అది కావాలి. అందుకోసం అది మేము చూసేది మెయిన్గా. నేను అదే గమనిస్తాను, టాలెంట్ అంటే ఫ్రెష్నెస్ ఉందా వాయిస్ లో, అది ఉంటే చాలు వీళ్ళకి బ్రహ్మాండంగా మంచి ఆపర్చునిటీ వస్తాయని. అలాగే నేను చూస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇండివిజువల్ వాయిసెస్ అందరూ ఫస్ట్ టైం. నేను 16 ఛానల్ నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి, అందరికి చాలా ఇండివిజువల్ టాలెంట్స్ ఉన్నాయి. సార్ మీరు ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేశారు, బట్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, బట్ దీనికి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఎంతో మంది యంగ్ సింగర్స్ వచ్చారు అండ్ వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కొంతమంది యూనిక్ సింగర్స్ కూడా ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఒక వెలుగుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్ లో మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు సార్ మీరు చెప్పాలి. ఇక్కడ ఎవరు లేరు ఓపెన్ గా చెప్పాలంటే. ఓకే, అంత సింగింగ్ కెపాసిటీ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ప్రెసెంట్ అంటున్నారా? ఓకే, ఒకప్పుడు ఉన్నారు మంచి. ఇప్పుడు ఎవరు నిత్య సంతోష్ని, ఒక విజయలక్ష్మి, దే ఆల్ వెల్ ట్రైన్డ్ సింగర్స్, డెప్త్ వాయిస్ డెప్త్. అంటే ఇప్పుడు లేదు అంటలేదు, ఓకే, బట్ నన్ను అంతగా ఇన్స్పైర్ చేసిన సింగర్స్ ఎవరు లేరు. అండ్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా మీ ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఎవరు? సాలు రాజేశ్వరరావు గారు. సార్ ఇప్పుడు నేను లేదు సార్, ఇప్పుడు ట్రెండ్ కి తమన్, వాడు అనిరుద్ధ్, వీళ్ళిద్దరిది బాగా. అంటే నేను ట్రెండ్ పెట్టి వెళ్తాను, ఏదో పాత పాటలు మనకు కాదు, ఎప్పటికప్పుడు ట్రెండ్. మీరు కూడా అలానే ట్రెండీగానే ఉంటారు. ట్రెండీగా ఉంటాను, నా మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. అలా ట్రెండీగా ఇప్పుడు అనిరుద్ధ్ కానీ తమన్ కానీ ట్రెండ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ మ్యూజిక్ కూడా ట్రెండీగా ఉంటుంది. సూపర్ సార్. అండ్ సో ఐ విష్ యూ, అంటే మీకు ఆల్ ది బెస్ట్ చెప్పేంటారు దాన్ని కాదు, కాకపోతే ఏంటంటే మీరు టఫ్ టాస్క్ ఫేస్ చేయబోతున్నారు ముందు ఈ సీజన్ లో అని చెప్పేసి మీకు ఒక చిన్న ఆల్ ది బెస్ట్ మాత్రం చెప్పండి. అది మట్టుకు ఉంది టఫ్, మీరు అన్నట్టు చాలా టఫ్ టాస్క్ అది. ఎవరు ఏంటి అర్థం కావట్లేదు నాకు, శైలజకి అమ్మకి కూడా అర్థం కావట్లేదు మాకు. ఎవరు ఒకటి నుంచి ఒకరు, వీడికి 80 వేస్తే ఇంకోటి 85, 90 వెళ్ళిపోతుంది, మళ్ళీ 100కి వెళ్ళిపోతుంది. వాడు 100+ ఎవరు అర్థం కావట్లేదు మాకు. అందుకోసం చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. హిట్ టీవీ వ్యూవర్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఎప్పుడు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను హిట్ టీవీ ద్వారా చూస్తూ ఎంజాయ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో శ్యామ్ గారు, ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. శ్యామ్ గారు, నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు, పోటీ తెలుగులో ఇప్పుడు ప్రెసెంట్ చాలా టఫ్ గా ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా శ్యామ్ గారు ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటున్నారు. థ్యాంక్ యూ. కుదురుతున్నాయి అట్లాంటి మంచి పాటలు, సంగీత దర్శకులు వాళ్ళ విజన్ వాళ్ళు ఇచ్చిన సందర్భాలకి నేను నా స్టైల్లో అంటే చిన్న చిన్న పదాలతో జనాలకి అనుగుణంగా అంటే వాళ్ళకి నచ్చే విధంగా రాయాలి, వచ్చిన ఎక్స్ప్రెషన్ ఉండాలి అనుకోవడం, అవి హిట్ అవ్వడం, దానికి మెయిన్ సంగీత దర్శకులు. ఓకే, అంటే జనరల్గా మీరు లిరిసిస్ట్గా చాలా బిజీగా ఉన్న ఈ టైంలో జడ్జిగా మీరు ఇక్కడికి రావడం అండ్ జడ్జిగా ఇక్కడ ఇంతమందితో మీన్ అంటే నాకు తెలిసినంత వరకు మీరు జడ్జిగా మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా?
అవునండి, అంటే నేను చిన్న చిన్న వేరే ప్రోగ్రాంలు ఫోక్ సంబంధించిన ప్రోగ్రాంలు అవి చేశా, కానీ ఇట్లాంటి సింగింగ్ రియాలిటీ షో ఫస్ట్ టైం నేను. నాకు అంటే రకరకాల గొంతులు వినే అవకాశం దొరుకుతుంది, ఇన్ని రకాల పాటలు వినొచ్చు మనం. ఆ పాటల ద్వారా ఇది ఖచ్చితంగా నాకు సంబంధించింది, నేను ఇంకా నేర్చుకోవచ్చు, దానికి ఇంకా కొత్త పదును పెట్టుకోవచ్చు. ఇంకా నేర్చుకోవాల్సింది ఉందంటారా? ఖచ్చితంగా. అండ్ కానీ మీకు ఓకేనా, లైక్ అంటే జడ్జెస్ అంటే మార్క్స్ ఇవ్వాలి ఏదైనా కానీ, అక్కడికి వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, అది ఒక రకంగా చెప్పాలంటే చాలా టఫ్ సిచ్యువేషన్. అండ్ ఇది గుడ్ అండ్ కాలో బ్యాడ్ అండ్ కాలో 16th సీజన్ కి మీరు జడ్జ్ గా ఉన్నారు. అండ్ ప్రోమో చూసినట్లయితే ఈ సీజన్ లో అంతా కూడా లైక్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు, బాగా మంచి ట్రైన్డ్ సింగర్స్ లాగా ఉన్నారు. నాకు కోటి గారు కానీ శైలజమ్మ కానీ వీళ్ళు అన్నది 15 సీజన్లలో పోతూ పోతూ అనగనగా రాగమతి శైలి చూడనట్టు పోతూ పోతూ అందరూ సీనియర్లు అయిపోయారు, బాగా పాడేవాళ్ళు, కానీ మీరు రావడం ఒక సీనియర్ లాగా పాడుతున్నారు, ఇది మాకు టఫ్గా ఉందని. నిజంగా టఫే, కానీ నాకు చిన్నప్పటి నుంచి నేను విన్న పాటలు కావచ్చు, మా గురువులు ద్వారా నేను నేర్చుకున్న సంగీతం కావచ్చు, లేకుంటే నాకున్న వినికిడి శక్తి కావచ్చు, నాకు నిజంగా మాది దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. నేను ఎక్కడన్నా చిన్న మాట తప్పు దొరికినా, చిన్న స్వరం తప్పు దొరికినా, చిన్న అక్షరం తప్పు దొరికినా వెంటనే నా మనసు నా చెవి ఒప్పుకోదు, ఇక్కడ ఏదో జరుగుతుంది అని దానికి అటెన్షన్ పే చేస్తాం. దానికి ఖచ్చితంగా నా 23 ఏళ్ల ఈ జర్నీ చాలా మంది సంగీత దర్శకులతో పనిచేయడం, చాలా మంది గాయకులతో అసోసియేట్ అయి ఉండడం, దాని ద్వారా ఎన్నో పాటల్ని వినడం ద్వారా, ఎన్నో రకరకాల సంగీతాల్ని, రకరకాల జానర్ల సంగీతాన్ని పరిశీలించడం ద్వారా ఆ పరిజ్ఞానం పెరిగిందని అనుకుంటాను. ఖచ్చితంగా నాకున్న పరిధిలో నేను కొంచెం స్ట్రాంగ్ గానే ఉండి చెప్పగలను. సూపర్ అండి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఐ మీన్ ఏ మూవీస్ చేస్తున్నారు? అంటే రెడీగా బాలయ్య బాబు గారిది ఉంది, బాలయ్య బాబు గారిది, తర్వాత రవితేజ గారి కొత్త సినిమాలు ఉన్నాయి, సందీప్ కిషన్ గారి మజాక సినిమా ఉంది, అండ్ ఇప్పుడు రాబోయే నితిన్ గారి సినిమాలు ఉన్నాయి, రాబిన్ హుడ్ కానీ ఇంకా మిగతా అన్ని చాలా మంచి మంచి ప్రాజెక్టుతో వస్తున్నాం. సూపర్ అండి. అంటే అండ్ ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ కోసం వెయిటింగ్. నేను రాసిన 2 పాటలు ఉన్నాయి గేమ్ చేంజర్ లో, ఆ పాటలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అని వెయిట్ చేస్తున్నాం. మొన్న భారతీయుడు మూవీ గురించి మాట్లాడితే మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా మీరు రాసిన పాటలు మాత్రం ఆ లిరిక్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. నిజంగా కూడా నేను గమనిస్తుంటే ఆ మీమ్స్ లో ఏదన్నా ఉంటే తాత వచ్చాడే అని చెప్పి మీమ్లు పెట్టడం, అది అంటే నేను ఒక రకంగా సినిమా పోయినందుకు కొంచెం బాధగా ఉన్నా కూడా సరే పాట ద్వారా మనం పలికించాము అని ఒక సంతోషం కూడా ఉంది. సో చాలా బాగుందండి. లైక్ అంటే మేబీ మీకు ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు గొప్పవాళ్ళం కాకపోవచ్చు, బట్ కాసరి శ్యామ్ గారు ఎప్పుడు ఇలాగే బిజీగా ఉండాలి, ఎంత బిజీగా ఉన్నా కానీ మాకు మాత్రం ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలి అని చెప్పేసి నేను అందరికీ నా పాటల ద్వారా అవైలబుల్ ఉన్నా, నేను పర్సనల్ గా కూడా అవైలబుల్ ఉంటా ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.